శ్రీమాత్రే నమః. ప్రస్తుత పరిస్థితుల్లో శంకర భగవత్పాదుల వారి గురించి కొన్ని అసత్యకరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఉన్నారు. ఎంతోమందికి భక్తి మార్గాన్ని బోధించేటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి స్వామివార్లు ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది కలియుగం యొక్క లక్షణమా, కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అనడానికి ఇది మాత్రమే తార్కాణమా అనే విధంగా ఉంది. ఏమిటి అంటే శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలను స్థాపించలేదు అనేటువంటి మొదటి విషయం. రెండవది ఆ 4 పీఠాలను విద్యారణ్య స్వామి వారు స్థాపించారనేటువంటి విషయం. ఇక మూడవది శంకర భగవత్పాదుల వారు పంచాయతన స్థాపన అంటే పంచాయతనాన్ని ఆయన పెట్టలేదు, పంచాయతన పూజా విధానాన్ని అనేటువంటి విషయం మూడవది. ఇక నాలుగవది శంకర భగవత్పాదుల వారు పూర్తిగా వైష్ణవతత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి అనేటువంటిది. ఈ 4 విషయాలు కూడా ఏమాత్రం చరిత్రకి సంబంధం లేవు, శాస్త్ర ప్రమాణాలకి సంబంధం లేవు, ఎవరికీ కూడా సంబంధం లేనటువంటిది కొత్త విషయంగా అనిపిస్తుంది. అసలు 4 పీఠాలు ఏంటి, ఆమ్నాయ పీఠాలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. మనం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే అలాంటి మాటలు చెప్తే ఏమాత్రం తెలియనటువంటి వారు అవి నిజమని నమ్మేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం నిజాన్ని కొంతమంది అయినా తెలుసుకుంటారు అన్న ఉద్దేశ్యంతో మనం శంకర భగవత్పాదుల వారి యొక్క విషయం మొత్తాన్ని కూడా చెప్పుకోవడానికి మనకు ఒక 10 నిమిషాల సమయం సరిపోదు. కాబట్టి కేవలం ఈ 4 విషయాల గురించి మాత్రమే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిది ఏంటంటే శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలను స్థాపించారా లేదా? శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలను శంకర భగవత్పాదుల వారు స్థాపించారు కాబట్టి ఇంతవరకు కూడా పీఠాలు కొనసాగుతున్నాయి అనే విషయం మనందరం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు శంకర స్వరూపులు. ఆయన మన యొక్క దేశానికి రక్షణగా ఉండడం కోసమే 4 పీఠాలను స్థాపించారు. దేశానికి రక్షణ అంటే ఏంటి అంటే మన దేశంలో అతి విలువైనటువంటి వాటిల్లో ఒకటి మన సనాతన ధర్మం, మనం కాపాడుకోవాల్సినటువంటిది. ఇక్కడ తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో లేనటువంటి గొప్పతనం కేవలం సనాతన ధర్మం ఇక్కడే ఉంది. ఈ సనాతన ధర్మం యొక్క శక్తిని అర్థం చేసుకుని విదేశాల నుంచి ఇక్కడున్న జ్ఞానాన్ని పొందడానికి, ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంపదను అందిపుచ్చుకోవడానికి ఎంతో మంది ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని అభ్యసిస్తున్నటువంటి పవిత్ర కర్మభూమి ఈ యొక్క భారతదేశం. ఈ స్థలం నుంచి కలిపురుషుడి యొక్క ప్రభావం చేత సనాతన ధర్మం ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉండాలి అని సంకల్పించి ఆనాడు శంకర భగవత్పాదుల వారు 32 సంవత్సరాల లోపలే 3 సార్లు మన యొక్క భారతదేశాన్ని పాదయాత్ర చేసి ఆయన పాదాలతో పునీతం చేసి ప్రతి క్షేత్రమునందు ఆయన శ్రీచక్ర యంత్ర స్థాపన గావించారు. దానితో పాటుగానే శంకర భగవత్పాదుల వారు మన దేశానికి మూలముగా ఉండేటువంటి 4 హద్దులను ఆయనని చూసి ఆ 4 ప్రదేశాల యందు కూడా వారు పీఠాలను స్థాపించారు. వాటిలో మొట్టమొదట తూర్పున పూరీ పీఠము, దక్షిణాన శృంగేరి పీఠము, పశ్చిమాన ద్వారకా పీఠము, ఉత్తరాన బదరీ పీఠంగా చెప్పబడుతున్నాయి. ఆ పూరీ పీఠానికి మనకున్నటువంటి 4 వేదాలని కూడా ఒక్కొక్క పీఠానికి కూడా ఒక్కొక్క బాధ్యతగా అప్పగించారు శంకర భగవత్పాదుల వారు. తూర్పున ఉన్నటువంటి పూరీ పీఠానికి గోవర్ధన పీఠం అనేటువంటి పేరు పెట్టారు. దక్షిణాన శారదా పీఠము శృంగేరికి, అలానే పశ్చిమాన ఉన్నటువంటి ద్వారకా పీఠానికి శారదా మఠము, ఉత్తరాన ఉన్నటువంటి బదరీ పీఠానికి జ్యోతిర్మఠ పీఠము అనేటువంటి పేరుని శంకరాచార్యుల వారే పెట్టి తూర్పున ఉన్నటువంటి పూరీ పీఠానికి గోవర్ధన పీఠానికి ఋగ్వేదాన్ని, దక్షిణాన యజుర్వేదాన్ని, పశ్చిమాన సామవేదాన్ని, ఉత్తరాన అధర్వణ వేదాన్ని శంకర భగవత్పాదుల వారే నియమించారు. అట్లా ఆయనకున్నటువంటి 4 శిష్యులు పద్మపాదాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తామలకులు. ఈ 4 శిష్యుల్ని కూడా ఈ 4 పీఠాలకి మొట్టమొదటగా పీఠాధిపతిగా నియమించినటువంటి వ్యక్తి శంకర భగవత్పాదుల వారు. ఆ తర్వాత అక్కడ నుంచి కూడా వారి యొక్క శిష్య పరంపరగా పీఠాధిపత్యం కొనసాగుతుంది. ఈ 4 పీఠాలకి అలానే వీటితో అనుగుణంగా నడిచేటువంటి కంచికామకోటి పీఠానికి మూల పరంపర శంకర భగవత్పాదుల వారు మాత్రమే. ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు కాశ్మీర సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినప్పుడు ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఇది కాశ్మీర సర్వజ్ఞ పీఠం యొక్క వైశిష్ట్యాన్ని మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారయ్యా అంటే ఈ 4 పీఠాలకి కూడా ఆయన ఎవరెవరైతే జగద్గురువులుగా నియమించబడ్డారో ఆ తర్వాత వచ్చేటువంటి ప్రతి పరంపర సృష్టి ఉన్నంత వరకు తనంతటి వాడే అక్కడ పీఠాధిపతిగా ఉంటాడు అని శంకర భగవత్పాదుల వారే శాసనం చేశారు. కాబట్టి ఇప్పటికీ మనకి 4 పీఠాలకి ఎవరైతే ఉన్నారో వారు సాక్షాత్తు శంకరాచార్యుల వారి యొక్క స్వరూపుడే. బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యాసాశ్రమాన్ని పొందేటువంటి అవకాశము, అంత వైరాగ్యము సామాన్యంగా ఎవరికి సిద్ధించదు. అటువంటి మహాయోగ సంపన్నులు ఇప్పుడు ఉండేటువంటి 4 జగద్గురువులు ఎప్పటికీ వారి తర్వాత వచ్చేటువంటి పరంపర అంత గొప్పగా ఉంటుంది.
కాబట్టి శంకర భగవత్పాదుల వారు ఆనాడు 4 పీఠాలను స్థాపించి ఆనాడు శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలకి కూడా ఒక్కొక్క పీఠాధిపతిగా నియమించి ఆ శిష్య పరంపర అలా కొనసాగుతూ ఉంది. ఎంతమంది తురుష్కుల చేత దండయాత్రలు చేసినా, ఎంతమంది మన దేశాన్ని నాశనం చేయాలని చూసినా ఏ ఒక్కరో కూడా అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతిని గాని ఆ పీఠాన్ని గాని కదిలించలేకపోయారు అంటే కేవలం శంకరాచార్యులు వారి యొక్క శక్తి, ఆ తర్వాత వారి యొక్క అనుగ్రహంతో నడుస్తున్నటువంటి ఈ ప్రతి ఒక్క పీఠాధిపతి యొక్క తపశ్శక్తి తప్ప వేరొక విషయమే కాదు అన్న విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అంటే శంకర భగవత్పాదుల వారు ప్రతిష్ఠ చేసినటువంటివి కాబట్టే ఇన్ని దెబ్బలను ఎదుర్కొని కూడా మన దేశం యొక్క ధర్మాన్ని రక్షిస్తూ ఉంది. వాస్తవం చెప్పాలి అంటే మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎంతో మంది జన్మించారు. ఒక ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు జన్మించారు అంటే అక్కడ పీఠాధిపతులు చేసేటువంటి అర్చనలతోనే ఇటువంటి మహాత్ములంతా మన యొక్క దేశంలో జన్మిస్తున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ యొక్క పీఠం యొక్క విశిష్ట్యం ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క పీఠాధిపతికి ఉండేటువంటి వైశిష్ట్యం సామాన్యమైంది కాదు. వారంతా కూడా సాక్షాత్ శంకరాచార్యుల వారి యొక్క స్వరూపం తప్ప మరొకటే కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇక శంకర భగవత్పాదుల వారు ఈ 4 పీఠాలను స్థాపించి ఆ యొక్క వ్యాఖ్యాన సింహాసనాన్ని అధిరోహించి పీఠాధిపతులందరినీ నియమించి వారందరినీ అనుగ్రహించి ఎవరెవరు వారి యొక్క కర్తవ్యాలన్నింటినీ కూడా వారికి అప్పచెప్పారు. ఇది శంకరాచార్యుల వారు చేసిన పని. కాబట్టి ఈ 4 పీఠాలు శంకరాచార్యుల వారే ప్రతిష్ఠ చేశారు. శంకరాచార్యుల వారే అక్కడ పీఠాధిపతులను నియమించారు. శంకరాచార్యుల వారే ఎప్పటికీ కూడా అక్కడ మూల స్థానంగా కొలువు తీరి ఉంటారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక వారు మాట్లాడిన రెండో విషయానికి వద్దాం. విద్యారణ్య స్వామి వారు ఈ 4 పీఠాలను ప్రతిష్ఠించారు అన్నారు. విద్యారణ్య స్వామి వారు అసలు ఎవరంటే శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతి విద్యారణ్య స్వామి వారు. మరి విద్యారణ్య స్వామి వారు ఆయన సొంతగా ఆయనే మొట్టమొదటిగా 4 పీఠాలను ప్రతిష్ఠించుంటే విద్యారణ్య స్వామి వారికి గురువెవరు? విద్యారణ్య స్వామి వారి ముందున్నటువంటి 11 మంది పరిస్థితి ఏంటి? విద్యారణ్య స్వామి వారే ఈ యొక్క 4 పీఠాలను కూడా స్థాపించి ఉంటే విద్యారణ్య స్వామి వారికి ఎవరి దగ్గర సన్యాస దీక్ష స్వీకరించారు, ఆయన యొక్క విషయం ఏంటి అనేది మొత్తం తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. విద్యారణ్య స్వామి వారు మహాతపో సంపన్నులు. వారి యొక్క చరిత్ర గురించి చెప్పాలి అంటే అది సామాన్యమైనది కాదు. అయినప్పటికీ వారు కూడా శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో శృంగేరికి 12వ పీఠాధిపత్యాన్ని వహించినటువంటి సిద్ధ పురుషులు ఆయన యొక్క స్వామివారు. కాబట్టి విద్యారణ్య స్వామి వారికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అయితే వారికి ఉన్నటువంటి తపశ్శక్తి చేత ఎంతో మంది నుంచి శృంగేరి పీఠం ధ్వంసం అవ్వకుండా కాపాడినటువంటి మహనీయులు ఆ యొక్క విద్యారణ్య స్వామి వారు. తర్వాత ఎన్నో గ్రంథాలను ఎవరికి అనర్హులకి అందకుండా చేసినటువంటిది, ఎన్నో పూజా విధానాలను, ఎన్నో మూలమంత్రములను, బీజాక్షరాలను అనర్హులకి అందకుండా చేసినటువంటిది, వాటిని రక్షించినటువంటి వారు, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినటువంటి మహానుభావులు విద్యారణ్య స్వామి వారు. వారి యొక్క వైశిష్ట్యం సామాన్యమైనది కాదు, అది చాలా గొప్ప వైశిష్ట్యం వారి గురించి కూడా ఉంది. అయితే విద్యారణ్య స్వామి వారు కూడా శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో ఒకరు తప్ప విద్యారణ్య స్వామి వారు 4 పీఠాలను కూడా ప్రతిష్టాపన చేయలేదు. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇక మూడవది పంచాయతనారాధన ఎలా వచ్చింది అంటే విద్యారణ్య స్వామి వారే పంచాయతనారాధన ప్రవేశపెట్టారు అన్నారు. అది ఎంత అబద్ధము అంటే విద్యారణ్య స్వామి వారికి పరంపరగా వస్తున్నటువంటి పంచాయతనాన్ని ఆయన ఆరాధించారు 12వ పీఠాధిపతిగా ఉండి. వాస్తవానికి ఇప్పుడు శృంగేరికి ఒక వ్యక్తి పీఠాధిపతిగా ఉండి ఆయన చెప్పినటువంటి విషయం దక్షిణ భారతీయులైనటువంటి మనందరికీ కూడా సమ్మతమే అవ్వచ్చు, కానీ మిగిలినటువంటి 3 పీఠాధిపతులు దాన్ని ఏకీభవించాలి అనేటువంటి అవసరం లేదు, ఏకీభవించాలి అన్న నియమం లేదు. కాబట్టి ఈ 4 పీఠాలకి మూలకర్త అయినటువంటి శంకర భగవత్పాదుల వారే ఈ పీఠాల స్థాపన కంటే ముందుగానే ఆయన పంచాయతనారాధన చేసినట్లుగా మనకి శంకర విజయం అనేటువంటి గ్రంథమే దానికి ప్రమాణం. ఈ కాలంలో మనకి ఇప్పుడు చూస్తున్నాం శివుడు విష్ణువు వేరువేరనే భావంతోనే ఇన్ని గొడవలు అవుతున్నాయి. కానీ శంకరులు ఉన్న కాలంలో శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, గాణాపత్యులు, సౌరులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. వీరితో ఈ 5గురిని కూడా ఒకళ్ళనొకళ్ళంటే పడేది కాదు. అటువంటి సమయంలో శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి అద్వైతము అంతా ఒక్కటే, ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదనే విషయాన్ని శంకరాచార్యుల వారు నిర్ణయం చేసి 5గురు దేవతా స్వరూపాన్ని పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరూపం అనేది, ఒక్కొక్క చరిత్ర అనేది ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి విష్ణు ఇష్టం, కొంతమందికి పరమేశ్వరుడు ఇష్టం, కొంతమందికి అమ్మవారి ఇష్టం, కొంతమందికి సూర్య భగవానుడు ఇష్టం, కొంతమందికి గణపతి ఇష్టం. ఇలా ఎవరికి ఏ ఇష్టదేవత ఉంటారో వారిని మధ్యలో పెట్టి మిగిలిన వాళ్ళని ఆయా శాస్త్రాల్లో చెప్పినటువంటి స్థానాలు ఉంటాయి. శంకరాచార్యుల వారే ఏ స్థానంలో ఎవరిని పెట్టాలనేది కూడా నియామకం చేశారు. అలా శక్తి పంచాయతనము అంటే మధ్యలో అమ్మవారిని పెడితే అది శక్తి పంచాయతనం అవుతుంది, మధ్యలో శివుణ్ణి పెడితే అది శివ పంచాయతనం అవుతుంది, మధ్యలో విష్ణువుని పెడితే విష్ణు పంచాయతనం అవుతుంది. అలా గణపతి, సౌర్య పంచాయతనం,
ఇదంతా కూడా స్థానాలు, ఎవరికి ఇష్టమైన స్థానాల్లో వాళ్ళు పెట్టుకొని పూజించుకోండి అని శంకర భగవత్పాదుల వారే చెప్పారు. అలానే షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు. ఆఖరికి 5టితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పూజా విధానాలని కూడా ఇందులో చేర్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాల వాళ్ళు లక్ష్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారు. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వీళ్ళల్లో ఒకరే అనేటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసినటువంటి మహనీయులు శంకర భగవత్పాదాచార్యులు వారు. అందుకే అద్వైత సిద్ధాంత ప్రతిపాదనాచార్యులు, షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు ఆ శంకర భగవత్పాదుల వారు. ఆయన పెట్టినటువంటిదే ఈ పంచాయతనము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ పంచాయతనారాధన ఇవన్నీ చేసినటువంటి శంకర భగవత్పాదుల వారు విష్ణువు యొక్క కేవలం ఆయన పూర్తిగా వైష్ణవుడు మాత్రమే, వైష్ణవం వైపే ఆయన ఎక్కువగా మాట్లాడారు, మిగతా దేని వైపు కూడా మాట్లాడలేదు అని చెప్పడం అసలు ఏమాత్రం శంకరాచార్యుల వారి యొక్క అవతారానికే సంబంధం లేనటువంటి విషయం. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారు వచ్చినటువంటి అవతారము అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేయడానికి. అద్వైతము అంటే అంతా ఒక్కటి, ఆ భావనతోనే శంకరాచార్యులు వారు ఎవరికి ఏమాత్రం తక్కువగా ఉండకూడదని అందరు దేవతల మీద కూడా ఆయన స్తోత్రాన్ని రచించారు. భజగోవిందం రచించారు, భగవద్గీతకి భాష్యాన్ని రాశారు, విష్ణు సహస్రనామానికి భాష్యం చెప్పారు, బ్రహ్మసూత్రములకు భాష్యాన్ని చెప్పారు. అలానే మూక పంచశతి, శివానంద లహరి, సౌందర్య లహరి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, గణపతి సంబంధించిన ఎన్నో స్తోత్రాలు, సూర్యారాధన, సూర్య వైశిష్ట్యము, ఇవన్నీ కూడా మూక పంచశతి, ఇటువంటివన్నీ శంకర భగవత్పాదుల వారే మనకు అందించారు. శంకర భగవత్పాదుల వారు చేసినటువంటి స్తోత్రాలు ఎన్నున్నాయో అందరి దేవతల మీద కూడా శంకరాచార్యుల వారు స్తోత్రాన్ని చేశారు. ఆయా సమయాల్లో ఆయా సందర్భాలలో ఎన్నో చేశారు. అసలు అంతా ఒక్కటే అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి ఆ సిద్ధాంతాన్ని నిరూపించినటువంటివి ఎన్నో 72 అవైదికమైనటువంటి పాషండ మతాలని మనం ఖండించి అద్వైతమే మూలం అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులు వారు. ఆ అద్వైతాన్ని మనందరం పాటిస్తాం కాబట్టే మనందరం ప్రతి దేవతని కూడా సమానంగా చూస్తాం. మనందరి ఇళ్లలో గణపతి ఉంటాడు, శివుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, అందరు దేవతలు ఉంటారు మన ఇంట్లో. ఎవరిని ఎక్కువగా చూడం, ఎవరిని తక్కువగా చూడం. మన యొక్క దక్షిణానాయ ప్రస్తుత పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు కూడా ఒక మాట చెప్పారు, ఎలాంటి భేదము మాకు శివకేశవుల్లో లేదు, వెంకటేశ్వరుడు ఆయనే, కాళహస్తీశ్వరుడు ఆయనే అనే విషయాన్ని మనకి ఆ భారతీతీర్థ మహాస్వామి వారు చెప్పారు. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క పరంపరలో అచ్చం ఏ దేవతని మాత్రమే ఆరాధించారని చెప్పడానికి లేదు. కాశీ క్షేత్రానికి వెళ్ళారు, కాళభైరవాష్టకాన్ని చేశారు. కాశీ క్షేత్రంలో అమ్మవారి యొక్క అన్నపూర్ణాష్టకాన్ని చేశారు శంకర భగవత్పాదాచార్యులు వారు. కాశీ క్షేత్రం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపారు. అలానే శ్రీశైల క్షేత్రంలో స్వామివారు ఎంతో కాలం అక్కడే ఉండి శ్రీశైల క్షేత్రంలోనే ఉండిపోవాలి అనుకున్నది కూడా మనకి శంకర విజయంలో చాలా విశేషంగా కనిపిస్తుంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క వైభవము, వారి యొక్క వైశిష్ట్యము. ఇలాంటి శంకర భగవత్పాదుల వారు ఈ దేశానికి చేసినటువంటిది, ఈ జాతికి, ఈ యొక్క సనాతన ధర్మానికి చేసినటువంటి మేలు చెప్పడానికి అలవి కానిది. శంకరాచార్యుల వారిని ఆయన లేకపోతే ఈ రోజు మనం చేసుకునేటువంటి పండగలు లేవు, ఈ రోజు మనం చేసే పూజా విధానాలు లేవు. ఇవన్నీ పెట్టినటువంటి వారు శంకరాచార్యుల వారే. కేవలం 32 సంవత్సరాలలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా వస్తే ఈ కాలంలోనే మనం ఒక 5 కిలోమీటర్లు నడిస్తే అలసిపోతాం. అలాంటిది ఆ కాలంలో అన్ని అడవులుగా ఉన్న ప్రదేశంలో 32 సంవత్సరాల వయసు లోపల 3 సార్లు భారతదేశం మొత్తాన్ని కూడా చుట్టి ప్రతి చోట కూడా ఎక్కడ శక్తిని అక్కడ నిక్షిప్తం చేసి శక్తిపాతాలు చేసి ఆయా క్షేత్రాలకు వారి యొక్క వైభవాన్ని పెంచి ప్రతి క్షేత్రానికి శ్రీచక్ర స్థాపన గావించి తిరుమలలో ఉన్నటువంటి క్షేత్రంలో కూడా మీరు గమనిస్తే తిరుమలలో స్వామివారి యొక్క సన్నిధి నందు హుండీ ఎక్కడైతే మనం పెడతామో దాని కింద కూడా శంకరాచార్యులు వారు శ్రీ యంత్రాన్ని వేసినట్టుగా మనకి చరిత్రలే సాక్ష్యాలుగా చెప్తున్నాయి. వాటికి ఎన్నో రకాలైనటువంటి చరిత్రలు కూడా ఉన్నాయి. మీరు అన్నమాచార్యుల వారి కీర్తనలో పరిశీలిస్తే ముంగిట నల్లదివో మూలనున్న ధనము అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి హుండీ కింద ఉన్నటువంటి శ్రీచక్రాన్నే మూలనున్న ధనము అని అన్నమాచార్యుల వారు చెప్పినట్లుగా మనకి ఉంది. కాబట్టి శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంత ప్రతిపాదనాచార్యులు, పంచాయతన ప్రతిపాదనాచార్యులు, చతురామ్నాయ పీఠాలను స్థాపించినటువంటి మహనీయులు. అలానే శంకరాచార్యుల వారి యొక్క వైభవము, శంకరాచార్యుల వారి గురించి ఎవరు అసత్యాలని మాట్లాడినా అవన్నీ కూడా కలి యొక్క లక్షణాలే. అవన్నీ జాతికి జరగబోయేటువంటి నష్టాన్ని కూడా జాతికి నష్టాన్ని కలిగిస్తాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే కొన్నిసార్లు తెలుసో తెలియకో ఏదో ఆలోచనలతో గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడినప్పటికీ ఆ మాట్లాడిన ప్రతి మాటలో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందనే విషయాన్ని వారి శిష్యులుగా ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి పరిశీలించాలి. మనం ఎవరిని కించపరచాల్సిన అవసరం కానీ దూషించాల్సిన అవసరం కానీ లేదు. కానీ
ప్రతి ఒక్కరూ కూడా నిజమేమిటి అబద్ధం అనేది ఏంటి తెలుసుకుని శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఏంటి, శంకరాచార్యుల వారి యొక్క వైశిష్ట్యం ఏంటి, ఈ నిజాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క సందేశాన్ని అందరికీ పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క విషయంలో ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి సందేహాలతో ఉండి ఇవన్నీ కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, అసలు విషయం ఏంటో తెలియక ఏది నమ్మాలో నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో చేరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.